హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన టెట్కి సంబంధించి పేపర్ 2Aకి సంబంధించి నెంబర్ సిస్టమ్ అనేది కాన్సెప్ట్ అవుతుంది. ఇంకొక ఇది ఒక వీడియోతో లాస్ట్ అవుతుంటుంది. మనకి 20 బిట్లు చేసుకుంటాం, తర్వాత నెక్స్ట్ అర్థమెటిక్ చేసుకుందాం. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే మన డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇది టెట్ రాస్తున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. సో ఓకేనా. దీని తర్వాత ఇందులో ఒక నెంబర్ సిస్టంలో 6 వీడియోలు చేయడం జరుగుతుంది. మొత్తం కలిపి 125 బిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇందులో 6 బిట్స్ చూస్తే 125 కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం అర్థమెటిక్ సంబంధించి చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి డెసిమల్స్లో ఇస్తుంటారు, దానిలో డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానివ్వండి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీగా చెప్తాను. సో ఇప్పుడు డెసిమల్స్ ఉన్నప్పటికీ కూడా మామూలు మల్టిప్లికేషన్లో చేసుకోవచ్చు. ఇది 0 0 0 0 2. సో డెసిమల్ తీసేసి మల్టిప్లై చేయండి. ఏదైనా సరే ఇప్పటికీ కూడా డెసిమల్ తీసి మల్టిప్లికేషన్ చేయండి. మామూలు మల్టిప్లికేషన్ 13 2 26. కానీ ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 1. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో టోటల్గా ఎన్ని? 6 ప్లేసెస్ తర్వాత పెట్టాలి. అంటే రైట్ సైడ్ నుంచి లెక్క పెట్టండి. 1 2 ఇంక లేవు కదా, 3 4 5 6 డెసిమల్. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1 ప్లేస్, ఇక్కడ 5 ప్లేసులు, మొత్తం 6 ప్లేసులు తర్వాత పెట్టాలి డెసిమల్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 3 4 5 6 అంటే 0.00026 అనమాట. సో ఇది ఆన్సర్. 0 డెసిమల్ ముందు మామూలుగా పెట్టుకుంటాం. సో 32/100 విలువ ఎంత? దీన్ని డెసిమల్లో మార్చినప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మన 0.32 దీని వాల్యూ. ఎందుకంటే 32 ఉంటుంది, 2 ప్లేసెస్ తర్వాత పెట్టుకోవాలి. డివైడెడ్ బై 100 అన్నప్పుడు 2 ఇక్కడ డెసిమల్ ఇక్కడ పెడతాం. అదే 3 ఉన్నాయి అనుకోండి, సపోజ్ 32/1000 ఉందనుకోండి, 32 మామూలుగా రాసుకోండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, 1 2 ఇంకోటి లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే డెసిమల్ పెట్టుకుంటాం. 0.032 ముందుగా మనం ఏమి లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. సో ఇప్పుడు 3.82, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 3.82/0.955. సో ఈజీగా మీకు షార్ట్ కట్లో మనం చేసుకోవాలంటే ఈజీగా చూసుకోండి. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో లాస్ట్లో ఇక్కడ దీన్ని కూడా 3 కింద చేసేయండి. సజాత సాన్సాల కింద అనమాట, సిమిలర్ దాని కింద. సో డెసిమల్ తర్వాత 3 ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి డెసిమల్ తీసేయచ్చు. ఇప్పుడు 3820/955 ఇలా చేసేసుకోవచ్చు. అంటే ఎంత? ఇప్పుడు ఇందులో కట్ అవుతుంది చూడండి, 3820/955. ఇందులో 5 టేబుల్ కట్ అవుతుంది కదా, 5 19s 5 1s 5 టేబుల్ 5 5 టేబుల్ కదా, 5 7s 35 32 6 అండ్ 4. 191 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ 4 కరెక్ట్గాను. ఆన్సర్ ఈజ్ 4. సో డైరెక్ట్గా 4 చేసుకుని మనకు సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇవి కూడా డివిజన్లు. ఫస్ట్ వన్ 4ది కానీ చూసుకుంటే 84.1288 డివైడెడ్ బై 84 డివైడెడ్ బై 1288 కింద డినామినేటర్లో మనకి డెసిమల్ లేదు కాబట్టి మామూలుగా మల్టిప్లై అదే డివిజన్ చేసుకోవచ్చు. 84.1288 8 1 8 అట్లా 0 పోదు కదా కాబట్టి 0 టైమ్స్ 4 డెసిమల్. ఇక్కడ డెసిమల్ స్టార్ట్ అయింది, డెసిమల్ వేసుకున్నాం. ఇప్పుడు బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 1. 5 8 40 1. బ్రింగ్ డౌన్ ది నెక్స్ట్ నెంబర్ 2. జాగ్రత్తగా చూసుకోవాలి. 1 8 8 4 ఇక్కడ పెట్టుకోండి. బ్రింగ్ డౌన్ 8 8 6 48 అయిపోయింది. మళ్ళీ ఇంకో నెంబర్ ఉంది కదా, 8 0 బ్రింగ్ డౌన్ 8 8 1 8. సో ఇచ్చినటువంటి డివిజన్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. 6.81 సామాన్య భిన్నంగా రాయండి. సామాన్య భిన్నంగా అంటే ఏంటి? భిన్నం రాయమన్నాడు. డెసిమల్ తీసేయండి. డెసిమల్ తీస్తుందా? డెసిమల్ తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 2 0 వేసుకోవాలి, అంటే 100. 5 టేబుల్ 5 ఇక్కడ 20s 5 30s 65 35 5 7s 137. సో 137/20 భిన్నం కింద రాయమన్నాడు కాబట్టి అలా ఉంచాడు ఫ్రాక్షన్ లాగా. 12/61 దశాంశ భిన్నంగా రాయమన్నాడు. అంటే ఏంటి? మనకి డెసిమల్స్లో కావాలి. 12/64. చాలా మంది ఏం చేస్తారంటే 64/12 వేస్తారు, పెద్దది కదా అని అలా వేయకూడదు. న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ 12 డివైడెడ్ బై 64 చూసుకోండి. అది ఓకేనా. పెద్ద నెంబర్ ఇది కదా, దాన్ని బట్టి చేయడం కాదు. దానికి ఆన్సర్లు ఇచ్చేస్తాడు వాడు ఆప్షన్స్లో, జాగ్రత్త చూసుకోవాలి.
పోవట్లే, అప్పుడు ఏం చేయాలి, డెసిమల్ పెట్టండి. 64 2 టైమ్సా, 2 కూడా అది 1 టైమ్స్ ఎంత అయింది, 11 3 11 7 56 ఓ జీరో పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏం సరిపోద్ది, 8 టైమ్సా, 9 9 3 9 4 57 9 8 టైమ్స్ పోతుంది చూడండి. 8 4 32 3 8 4 8 5 12 ఎంత అయింది, ఇది 48. ఇంకో జీరో పెట్టుకోవచ్చు. మళ్ళీ 6 టైమ్స్ 7 8 64 8 7 చూద్దాం, 448 అంటే 32. ఇప్పుడు 5 టైమ్స్ పోతుంది, 422 320. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఇది నా ఆన్సర్ ఎంత, 0.1875 అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సో ఇవన్నీ కూడా మీరు బుక్ పెట్టుకుని రాసుకుంటే, సో ఇప్పటికి 6 వీడియోల్లోనూ కలిపి మీకు 125 బిట్లు వస్తాయి. నెంబర్ సిస్టమ్కి ప్రాక్టీస్ చేసుకోండి, మోడల్ బిట్స్ కాబట్టి. ఇక్కడ మనకి ఒక 4 బిట్లు ఇచ్చాను. 1.24 బార్ ఒక దానికి ఉంది, ఇక్కడ 5 ఒక బార్ ఉంది, ఇక్కడ 28. ఇవన్నీ కూడా భిన్న రూపంలో రాయమన్నాడు, ఇవన్నిటిని కూడా భిన్న రూపంలో రాయమన్నాడు. సో మొట్టమొదటిగా మీకు ఈజీగా చెప్తాను షార్ట్ కట్. చూడండి, ముందుగా ఎంత ఇది 1.24 అవునా. సో ఇప్పుడు ఏం చేయాలి, బార్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది వదిలేసి మిగతా నెంబర్ మైనస్ చేయండి. ముందు నెంబర్ రాసేయండి 124 మైనస్ బార్ దేనికి లేదు, 12కి లేదు, 12 బై. ఇప్పుడు 9లు 99లు 90లు ఏ విధంగా వేయాలి, మనం వేసుకునేవి 9 కానీ 99 కానీ లేదా 90లు కానీ ఇలాగా, లేదా 99 999 900 ఇవి వస్తాయి. ఇవి ఏ విధంగా వస్తాయి చూద్దాం. సో ఇక్కడ బారు ఒక నెంబర్కి ఉంది కాబట్టి ఒక 9, బారు ఒక నెంబర్కి లేదు కాబట్టి ఒక 0, ఆ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 112/90. టేబుల్ ఎంత ఇది, 56/45 56/45. ఇంకా అంతకన్నా పోవట్లేదు ఇది. సో చూసుకోవాలి. ఎప్పుడు ఏం చెప్పాను, ఇక్కడ బార్ ఒక నెంబర్కి ఉంది కాబట్టి ఒక 9, బార్ ఒక నెంబర్కి లేదు కాబట్టి ఒక 0 వేసుకోవాలి, 90. సో ఇక్కడ కూడా ఇంత చూడండి, 14.5 బార్. సో ముందు ఏం చేయాలి, నెంబర్ రాసేయండి 145 మైనస్ బార్ దేనికి లేదు, 14కి లేదు, ఈ నెంబర్కి లేదు 14కి, మైనస్ బై. ఇక్కడంతా బార్ ఒకదానికే ఉంది కాబట్టి ఒక 9, ఇంక 0 అవసరం లేదు. సో ఇప్పుడు ఇదంతా మైనస్ చేయండి, 114లో 131/9. ఇందులో ఈ టేబుల్ పోతుంది, అలా ఉంచండి. సో ఇక్కడ చూడండి 12.28 బార్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, 1228 ముందు మైనస్ రాసి, ఇక్కడ బార్ దేనికి లేదు, 122కి లేదు, 122 మైనస్ చేయండి బై. ఇప్పుడు ఏంటి, డెసిమల్ తర్వాత ఒక నెంబర్కి బార్ ఉంది, ఒక నెంబర్కి బార్ లేదు, అంటే 90. సో ఇప్పుడు ఇది మైనస్ చేస్తే ఎంత, 8లో 2 తీస్తే 6, 2లో 2 తీస్తే 0, ఇక్కడ 2లో 1 తీస్తే 1/90. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోండి. 2 టేబుల్ 245 2 5 10 2 5 10 2 553/45. ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉంటే చూసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ 10వ లెక్క చూడండి, ఇక్కడ విస్తరణ రూపం రాయమన్నాడు. ఇదేంటిది, 608.1295 అంటే ఏంటి, 600 + 0 + 8 ప్లస్ ఏంటిది 1/10 వస్తుంది బై 2/100 100th ప్లేస్, ఇది 1000th ప్లేస్, ఇది 10,000th ప్లేస్ అనమాట. సో 1/10 + 2/100 + 9/1000 + 5/10,000. ఓకే, ఇది ఒక విస్తరణ రూపం. అదే ఇంకొక నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ వర్కింగ్ సమ్స్ ఇచ్చాడు. రవి తన వద్ద గల కేకులో సగ భాగాన్ని స్నేహితులకు పంచాడు, మిగిలిన దానిలో సగ భాగాన్ని తిన్నాడు. అయితే మిగిలిన భాగం ఎంత, చాలా మంది ఏంటి సగం సగం అంత మొత్తం అయిపోయింది అంటారు. కానీ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోండి. రవి తన వద్ద గల కేకులో సగ భాగాన్ని స్నేహితులకు పంచాడు. సపోజ్ ఇది విధంగా కేక్ ఉంది అనుకున్నాం. ఇదేం చేశాడు, 2 భాగాలు చేశాడు, సగ భాగం తిని స్నేహితులు పంచాడు. ఇదంతాను మిగిలిన దానిలో అంటే ఇందులో సగ భాగం తిన్నాడు, అంటే ఇందులో సగమే తిన్నాడు. ఇది ఇంకెంత ఉంటుంది, ఇది 1/4 పార్ట్ ఉంటుంది, అంటే సగం. ఇందులో సగంలో సగం తిన్నాడు అంతే, అంటే సగం అంటే 1/2, అందులో హాఫ్ ఎంత 1/4. సో దీన్ని మీరు కావాలంటే ఎలా చేసుకోవచ్చు, 1 మైనస్ టోటల్ 1 ఉంది అనుకోండి, ఇది హాఫ్ తినేసి స్నేహితులు పంచాడు, ప్లస్ హాఫ్లో హాఫ్ అంటే హాఫ్లో సగం డివిజన్ చేయండి, /2. 2 భాగాలు చేశాడు కదా, హాఫ్ ఏం చేశాడు, 2 భాగాలు చేశాడు, అంటే 1/2 ఇంటూ ఇది 2/1 1/2 అంటే 1/4. సో ఇది 1/4.
చేసిందా 1 మైనస్ హాఫ్ ప్లస్ 1/4 ఎంత 3/4. 1లో 3/4 తీస్తే 1/4 మిగులుతుంది. సో ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఇంక ఈజీగా ఇలా చేసుకోండి. చాలా మంది ఏంటి స్నేహితుడికి సగభాగం ఇచ్చేసాడు, లేదా వాడు సగభాగం తినేసాడు కదా ఇంకేం ఉండదు జీరో అనుకుంటారు. ఆప్షన్స్లో జీరో కూడా ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ బిట్ ఇది వర్కింగ్లో ఇస్తుంటాడు చూసుకోవాలి. ఆశ్రిత్ తన వద్ద గల 10 మీటర్ల పొడవైన గుడ్డ ముక్కని 8 సమాన భాగాలుగా కత్తిరించాడు. అయితే ఒక్కొక్క భాగం పొడవు ఎంత అన్నాడు. ఇందులో 10 మీటర్లు ఉంది, దాన్ని డివైడెడ్ బై 8 చేసుకున్నాడు. ఒక్కొక్క 10/8 2 టేబుల్ 2 5 2 4 అంటే 1/4 అంటే 1/4 మీటర్ ఉంటుంది ఒక్కొక్కటిను గుడ్డ మొక్క పొడవు. అంటే 1.5 మీటర్ ఉంటుంది ఒక్కొక్కటిను. సో 8 1 8 8 పావులు 2 10 మీటర్లు సరిపోయింది. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూద్దాం. సో ఫ్రాక్షన్స్లో కూడా భిన్నంలో వర్కింగ్లో ఇచ్చినా సరే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, 1 సార్లు చదువుకోండి. చూడండి క్వశ్చన్లో వర్కింగ్లో ఉన్నప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ బాగా చదవండి, మీరు చదివితే ఈజీగానే ఉంటుంది. కిరణ్ 1/3 కిలోల టమాటాలు 30 రూపాయలు కొన్నాడు. 1/3 కిలోలు అన్నాడు. 1/3 అంటే ఏంటి, కిలో కన్నా తక్కువ. కొనిన 1 కిలో టమాటా ఖరీదు ఎంత. సో ఇలా వేసుకోండి. 1/3 కిలోలు రేట్ ఎంత 35 రూపాయలు. ఓకేనా. 1 కిలో టమాటా ఎంత ఇలా వేసుకుంటాం. అంటే 1/3 అనేది ఏంటి, 1 కన్నా తక్కువ. తక్కువది 30 రూపాయలు అంటే 1 కిలోకి ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ బై తక్కువ. ఎక్కువ అంటే ఎంత 1/1/3 ఇంటూ 35. అప్పుడు ఎంత 1 ఇంటూ 1/3 అలా ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. 3/1 ఇంటూ 35 105 రూపాయలు అవుతుంది. కిలో రేట్ ఎంత టమాటా ఖరీదు 105 రూపాయలు. ఓకేనా. చూసుకోండి 1/3 కిలోలు 1 కిలో అంటే మోర్ ఎక్కువ రేట్ అవుతుంది. సో ఎక్కువ బై తక్కువ. సో ఎక్కువ ఎంత 1/1/3 దీన్ని రివర్స్ చేయండి 3/1 35. ఒక భిన్నం యొక్క హారం లవము కంటే 2 ఎక్కువ. లవహారాలకు 5 కలిపినా ఆ భిన్నం 4/5గా మారును. అయినా ఆ భిన్నం ఏది. సో న్యూమరేటర్ డినామినేటర్ చూడండి. హారము లవము కంటే 2 ఎక్కువ. లవము కంటే 2 ఎక్కువ అంటే ఏంటి, ముందు లవం ఎక్స్ అనుకోండి. లవము ఎక్స్ అనుకోండి. హారం ఎంత అవుద్ది x+2 అంతే కదా. ఒక భిన్నం యొక్క హారం లవం కన్నా ఎక్కువ ఉంది కదా x+2. సో మనకి యాక్చువల్గా ఫ్రాక్షన్ ఏంటి ఏమవుతుంది, న్యూమరేటర్ బై డినామినేటర్. లవం అంటే ఎంత x/x+2. కానీ ఇప్పుడు ఏం చేయమన్నాడు, 5 కలపమన్నాడు రెండింటికి. లవహారాలకు 5 కలిపినా అంటే x+5 బై x+2 + 5 = ఎంత అవుతుంది 4/5 అంటున్నాడు. సో ఇప్పుడు ఇది తీసుకోండి, ఇదే మొత్తం x+5 బై x+7 = 4/5. అడ్డ గుణకారం చేయండి. అడ్డ గుణకారం చేసినప్పుడు 5 × x 5x 5 × ఇలాగ x+5 4 × x+7 5x 5 7 25 4 × x 4x 4 7 28. ఇది మైనస్ చేయండి. ఈ ఎక్స్లన్నీ ఇటువైపు తీసుకొచ్చేయండి. 5x - 4x ఈ 20ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి. ఓకేనా. 4x ఇటువైపు వచ్చింది. 28 - 25 x = ఎంత 3 అంటే ఎంత లవము 3 అయింది. హారం ఎంత 3 + 2 5 భిన్నం ఎంత 3/5 అవుతుంది. చూడండి లవం ఇక్కడ ఒక హారం ఏమైంది, లవం కన్నా 2 ఎక్కువ ఉందా లేదా. అలాగే 5 కలపండి 2 3 + 5 8 8/10 4/5 అవుతుంది. సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు ఇదే మోడల్ ఇంకోటి ఇచ్చాడు. ఒక భిన్నంలో లవము హారం కంటే 6 తక్కువ. లవమునకు 3 కలిపినా భిన్నం 2/3 అయినా భిన్నం ఏది. ఒక భిన్నంలో లవం హారం కంటే 6 తక్కువ అన్నాడు. హారం అంటే ముందు హారం ఎక్స్ అనుకోండి. అప్పుడు లవం ఎంత అవుద్ది, ఇక్కడ ఇచ్చాడు కదా లవము హారం కంటే 6 తక్కువ అంటే x - 6 దీనికన్నా 6 తక్కువ. మన ఫ్రాక్షన్ ఏంటి, న్యూమరేటర్ బై డినామినేటర్. ఎంత ఇది న్యూమరేటర్ అంటే ఇది లవము x - 6/x. x/x - 6 కాదు, చూసుకోండి ఇక్కడ లవము ముందు రాసుకోవాలి. అంటే ఇదే లవము యా కింద వచ్చేస్తుంటుంది. x - 6/x ముందు లవం రాసుకోవాలి, తర్వాత హారం రాసుకోవాలి. x - 6/x. ఇప్పుడు ఏం చేయడు, లవానికి 3 కలపమన్నాడు, హారానికి ఏం చెప్పలేదు. సో x - 6కి ఎంత కలపాలి 3 కలపండి బై డినామినేటర్ అలాగే ఉంచండి. ఫ్రాక్షన్ ఎంత 2/3. ఇప్పుడు ఎంత x -6 + 3 -3/x = 2/3. క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × x - 3 = 2x. 3x - 9 = 2x. 2xని ఇటువైపు పంపించండి, -9 ఇటువైపు వెళ్ళండి. 3x - 2x = 9. x వాల్యూ ఎంత 9.
ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 9. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ హారం, లవం ఎంత అవుతుంది 9 - 6 3. సో ఇప్పుడు మన న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే లవం ఎంత 3, హారం ఎంత 3, 9 3/9 అంటే 1/3 అది కూడా అవ్వచ్చు. ఓకేనా 3/9 కదా మీరు ఉంచుకుంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇటువంటి టవర్ యొక్క 1/10 భాగం గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగు, 1/20 భాగం వైట్, 1/3 భాగం రెడ్ వేశారు, మిగతాది నీల రంగు వేసాడు అన్నాడు. నీల యొక్క భాగం 14 మీటర్లు 70 సెంటీమీటర్లు అయినా టవర్ పొడవు ఎంత అని అడిగాడు. సో టవర్ పొడవు మనం ఎక్స్ అనుకుందాం. మనం టవర్ది ఏమనుకోవాలి, టవర్ది ఎక్స్ అనుకుందాం. ఓకే ఇప్పుడు ఏంటి అవుద్ది, టవర్ యొక్క భాగం గ్రీన్, మొత్తం ఒక భాగం ఎక్స్లోంచి ఇది తీసేయండి. 1/1 గ్రీన్ అంటే 1/10x, 20 భాగం వైట్ అంటే 1/20x, 1/3 భాగం రెడ్ అంటే 1/30x. ఇది కూడా ఎంత టోటల్గా 14.70 మీటర్లో కావాలన్నాడు కదా. మీటర్లు అంటే 14, ఇక్కడ చూడండి 14 meters 70 centimeters. సో దీన్ని సెంటీమీటర్లోకి మనం మార్చుకుంటే 1470/100, ఒక మీటర్కి సెంటీమీటర్లు 100. సో 0 0 14.7 అయింది. 14.7 అంటే 14.7 మీటర్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఇది ఎక్స్ మైనస్ అంటే మీటర్లోకి, సెంటీమీటర్లు అంటే 14 మీటర్ల 70 సెంటీమీటర్లు అంటే 14.7, ఎందుకంటే 70/100 తీసుకున్నప్పుడు 14.7 మీటర్స్ అంటే 147/10 అవుతుంది మీకు ఇందులోకి మార్చుకుంటే 147/10 మొత్తం 14.7 అండి. సో ఇప్పుడు ఎంత ఉంది 10కి 20కి 30కి ఎల్సిఎం ఎంత 60, 10 60లో 6 సార్లు పోతుంది 6x, 20 60లో 3 సార్లు పోతుంది 3x, 30 60లో 2 సార్లు పోతుంది 2 1 2 2x ఈజ్ ఈక్వల్ టు 147/10. సో ఎక్స్ మైనస్ 6 6 + 3 9 11x/60. దీనికి ఎల్సిఎం కట్టండి 147/10. సో 60 ఎల్సిఎం అయితే ఇక్కడ 160లో 60 టైమ్స్ 60x, 60లో 1 టైం అంటే 11x ఈక్వల్ టు 147/10. ఎంతైంది ఇది 49/60, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 147/10. అప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఎంత అవుతుంది 147/10 ఇంటూ 49/60 ఎంత అవుతుంది 60/49, 60/49 0 0 49 3 టైమ్స్ పోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 6 అంటే 18 మీటర్స్. మొత్తం టవర్ యొక్క పొడవు ఎంత ఇది. సో ఒక్కొక్క దాన్ని ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇవి సమితులకు సంబంధించి యాక్చువల్గా అయితే తెలంగాణలో ఉన్నాయి, మనకి ఆంధ్రలో లేవు, కానీ మోడల్గా ఒకసారి కొన్ని మీకు కొన్ని 2-3 లెక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదేమో ఏ యూనియన్ బి, ఏను-బిలో కూడా మనకి షేడెడ్ రీజన్ ఉంటుంది. ఇది ఓన్లీ మధ్యలో ఉంది కాబట్టి ఇది ఏంటి సెక్షన్ బి. ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు బట్ డజంట్ బిలాంగ్స్ టు బి. ఏలో ఉండాలి బిలో ఉండకూడదు కాబట్టి ఏ మైనస్ బి. బి మైనస్ అంటే ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు బి బట్ డజంట్ బిలాంగ్స్ టు ఏ. బిలో ఉండాలి ఏలో ఉండకూడదు. సో ఇది ఏ సబ్జెక్ట్ బి, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి. సో ఇది ఈ మోడల్. లేదా ఒకసారి ఏ డెల్టా బి కూడా అడుగుతుంటాడు. సో అటువంటిప్పుడు ఏమిటి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, ఈ పార్ట్ ఇలాగ వస్తుంటుంది ఒక్కొక్కసారి. సో ఇది ఏ అండ్ బి. సో బాక్స్ వేసుకుని ఇలాగ మ్యూ యూనివర్సల్ సెట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ వదిలేసుకోవాలి. ఓకేనా. ఏ డాష్ కూడా ఇస్తుంటాడు ఒక్కోసారి. అంటే మీరు ఏ మొత్తం అంతా ఉండాలి ఇలాగా, ఇదంతా షేడ్ అయి ఉంటుంది. ఇది ఏ డాష్ మ్యూ మైనస్ ఏ అంటే యూనివర్సల్ సెట్లో ఉంటుంది, ఏలో ఉండకూడదు. సో ఇవన్నీ కూడా షేడెడ్ ఏ ఒక్కటి దాంట్లో ఉండదు. సో ఇప్పుడు 18 ఏమన్నాడు 5 6 7 8 9 1 2 3 4 3, 4 ఏ డెల్టా బి. ఏ డెల్టా బి ఏంటండి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో ఏ మైనస్ బిలో ఉన్నవి ఏంటి ఎలిమెంట్స్ 5 6 7. అలాగే యూనియన్ అంటే అన్ని రాసేయాలి. బి మైనస్ ఏంటి బిలో ఉండాలి ఏలో ఉండకూడదు 1 2 3 4 ఇవి. దట్ ఈస్ ఏ డెల్టా బి అనుకుంటారు. ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్ అడిగాడు. ఏ యూనియన్ బి ఓల్డ్ డాష్ ఈక్వల్ ఏ డాష్ యూనియన్ బి డాష్. రాంగ్. ఎందుకంటే ఇక్కడ యూనియన్ వచ్చిందంటే అక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఇక్కడ ఏ బి డాష్ ఈక్వల్ ఏ డాష్ యూనియన్ బి డాష్. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇచ్చాడు, ఇది కూడా రాంగ్. ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్డ్ డాష్ అంటే ఏ డాష్ యూనియన్ బి డాష్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 8 మరియు ఏబీలు వియుక్త సమితులైన ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వియుక్త సమితులు అంటే ఏంటి
నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 0. ఓకేనా, అంటే కామన్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు అనమాట. అది పై ఏంటి ఇట్ మీన్. సో ఇప్పుడు మనకి దీని ఫార్ములా ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఎందుకంటే ఎన్ ఆఫ్ ఎన్ అండ్ బి ఫార్ములా యాక్చువల్గా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. ఎన్ ఆఫ్ ఏ అండ్ బి 0 వచ్చింది కాబట్టి ఓన్లీ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి చేయాలి. ఎన్ అంటే కార్డినల్ నెంబర్. సో సెట్ ఏలో ఎన్ని ఉన్నాయి, సెట్ ఏలో 6 ఉన్నాయి అనుకోండి, ఎన్ ఆఫ్ ఏ 6. సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత, 2 + 8. 2 + 8 ఎంత అవుతుంది, 10. యాక్చువల్గా సెట్స్ అనేది ఇస్తారు అనేది లేదనేది ఐపీలో తెలియదు, తెలంగాణలో అయితే ఉంది కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే అర్థమెటిక్. ఇప్పుడు ఎవరికి నెంబర్ సిస్టమ్ అయిపోయింది 6. ఈ 6 ఇంట్లోనూ కలిపి మీకు 125 బిట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మోడల్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దాంట్లో అర్థమెటిక్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.